శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మపుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. నేను మొట్టమొదటి రోజు ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తూ పరమేశ్వరుడు తేలికగా మనుష్యులు మోక్షాన్ని పొందడానికి అవలంబించవలసినటువంటి విధానాన్ని చెప్తూ దర్శనాదభ్రసదసి చిదంబరంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చేసిన జననాత్ కమలాలయే కమలాలయమైనటువంటి తిరువారూరులో జన్మించిన కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీపట్టణంలో మరణించిన మోక్షం వస్తుంది. కానీ కాశీపట్టణంలో మరణించడం మాత్రం అంత తేలికైన విషయమా? కాశీపట్టణంలోనే స్థిరపడిపోయి వృద్ధాప్యంలో ఇంకా కాశీపట్టణంలో ఉండి శరీర పరిత్యాగం చేద్దామనుకున్నటువంటి ఒక కుటుంబంలోని పెద్ద ఆయన ఏదో ఇంట్లో శుభకార్యం ఉంది, దానికి ఒక్కదానికి వెళ్ళొద్దామని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఆ శుభకార్యంలో పాల్గొంటూ ఇక్కడ శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు నాకు తెలుసు. కాశీపట్టణంలో మరణించడానికి కూడా అదృష్టం ఉండాలి. కాబట్టి అంత తేలికగా అది సంభవిస్తుందా? జననము మనకెలా తెలియదో మరణము కూడా అలాగే తెలియదు. తెలియనప్పుడు కాశీలో మరణించడం మాత్రం ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి శంకర, మాకు మరొక మార్గాన్ని చూపించండి అంటే స్మరణాత్ అరుణాచలే. స్మరణము అనేటటువంటిది మనసుకి సంబంధించినటువంటి విషయం. మనస్సొక్కటే ఆలోచన చేస్తుంది, జ్ఞాపకాన్ని తెచ్చుకుంటుంది. స్మరణాత్ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే చాలు. జ్ఞాపకం తెచ్చుకుని మనసులో ఆ అరుణాచలాన్ని ఒక్కసారి చూసి స్మరణ చేస్తే కైవల్యం ఇస్తానన్నాడు. అరుణాచలం చాలా విశేషమైనటువంటి క్షేత్రం. మనకి దక్షిణ దేశంలో వెంకటాచలం దాటిపోయిన తరువాత తిరువణ్ణామలై అంటారు. ఆ క్షేత్రంలో పరమశివుడు 3 రూపాలతో వెలిసి ఉంటాడు. 2 రూపాలని అందరూ దర్శనం చేస్తారు. 3వ రూపాన్ని దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. భగవాన్ రమణులంతటి మహాప్రజ్ఞాశాలికే ఆ రూపం దర్శనం కాలేదు. ఒకటవది స్థూల శివుడు అంటారు. స్థూల శివుడు అంటే అరుణాచలంలో ఉన్నటువంటి కొండంతా శివలింగమే. అందుకే అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రధానమైన పని ఏది అంటే గిరి ప్రదక్షిణం చేస్తారు. ఆ గిరికి ప్రదక్షిణం చేయడమే పరమశివుడికి ప్రదక్షిణం చెయ్యడం. కాబట్టి
అరుణాచలంలో స్థూలలింగం పరమశివుడు, ఇంకొకటి సూక్ష్మలింగం అరుణాచలేశ్వర లింగం. అరుణాచలేశ్వరుని యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం ఏది ఉన్నదో అది సూక్ష్మలింగం. ఇక మూడవది ఒకటి ఉంటుంది, అది దక్షిణామూర్తి. ఇప్పటికీ అరుణాచలంలో ఉన్నటువంటి ఆ పర్వత గుహలో దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు. పెద్ద మర్రి చెట్టు ఉంటుందిట, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. ఆ కూర్చుని ఉంటే సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఉంటారు, మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటారు. దేవతాగణములైనటువంటి వారు, అప్సరోగణములు రాత్రి వేళ స్వామి ముందు నాట్యం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆది అన్నామలై అనబడేటటువంటి క్షేత్రంలో అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆది అన్నామలై కనపడుతుంది. ఆ ఆది అన్నామలైలో దర్శనం చేసి కూర్చున్నటువంటి కొంతమందికి అరుణాచలేశ్వరుని సన్నిధానంలో, దక్షిణామూర్తి సన్నిధానంలో అప్సరోగణములు నాట్యం చేస్తూ ఉండగా అక్కడ ఉండేటటువంటి గంధర్వులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉండగా వినపడితే ఏం చాడ్విక్ అని ఒక ఆవిడ దాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ రాత్రివేళ ఆది అన్నామలై దేవాలయం దగ్గర పడుకున్న వాళ్ళకి అరుణాచలంలో కొండ గుహలో ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క సభలో జరిగేటటువంటి నృత్యము, గానము వినపడుతూ ఉంటాయి అని చెప్తారు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప స్థితిని సంతరించుకుంది. అటువంటి అరుణాచలాన్ని స్మరించినంత మాత్రం చేత మోక్షం ఇస్తాను అన్నాడు. భగవాన్ రమణులకు అరుణాచలంతో ఎడతెగని సంబంధం. అసలు ఆయన ఒకసారి అరుణాచలం వెళ్ళిన తరువాత ఇక వారు విదేహ మోక్షాన్ని పొందే పర్యంతము కూడా ఎన్నడూ అరుణాచలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, అరుణాచలంలోనే ఉండిపోయారు. అటువంటి భగవాన్ రమణులు కూడా ఒకానొకప్పుడు అరుణాచలం మీద నడుస్తూ వెడుతున్నప్పుడు ఆయనకి గాలికి ఎగిరి ఒక మర్రాకు వచ్చి కాలికి తగిలింది. ఆ మర్రియాకు ఎంత ఉంది అంటే అరిటాకంత మర్రాకుంది. ఇంత పెద్ద మర్రాకు వచ్చి పడింది. ఈ ఆకు ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపే దక్షిణామూర్తి ఉండి ఉంటారని అటుగా బయలుదేరారు. అటుగా బయలుదేరి వెడుతున్నప్పుడు ఆయన కాలుకి ఒక తేనెపట్టు ఒకటి తగిలింది. తేనెపట్టులోంచి తేనెటీగలు పైకి లేచాయి. వారు ఎంతటి మహాజ్ఞాని అంటే శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఉండేవారు. ఈ కాలు నేరం చేసింది. ఎందుకని అంటే అవి ఒక ఇల్లు కట్టుకుని తేనెనంతటినీ తెచ్చి అందులో నిలవ చేసి అవి అందులో ఉండగా ఈ కాలు వెళ్లి ఆ తేనె పట్టుని తాకింది. అలా తాకిన కారణం చేత అవి పెట్టుకున్నటువంటి నివాసం భగ్నమైంది. కాబట్టి ఈ కాలు శిక్ష అనుభవించవలసినదేనని ఆయన ఆ కాలుని అలాగే విడిచిపెట్టారు. అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత తేనె పట్టులో ఉన్నటువంటి తేనెటీగలన్నీ పైకి లేచి ఆయన కాలుని కుట్టేశాయి. ఆయన తిరిగి ఆ కాలు ఈడ్చుకుంటూ వచ్చి ఆ గుహలోకి ప్రవేశించారు. విరూపాక్ష గుహ అని ఆ గుహలో ఉండేవారు. ఆ విరూపాక్ష గుహలోకి వెళ్ళిన తరువాత ఆయన దగ్గర ఉండి పరిచర్య చేసేటటువంటి వ్యక్తులు శ్రావణం తీసుకొచ్చి ఆ విరిగిపోయినటువంటి తేనెటీగల యొక్క ముళ్ళు జాగ్రత్తగా శరీరంలోంచి పైకి తీసేశారు. కానీ కాలు ఇంత లావున వాచిపోయింది. భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టే పర్యంతము కూడా ఒక కాలు చాలా లావుగా వాచి ఉండేది. వారు కూడా అక్కడ దాకా వెళ్లిన వారు తేనెటీగలు కరిచినటువంటి కారణం చేత తాను ఏ ప్రయోజనానికి బయలుదేరి వచ్చారో, ఏ దక్షిణామూర్తి దర్శనం చెయ్యాలనుకున్నారో ఆ దక్షిణామూర్తి దర్శనం చెయ్యకుండానే వెనక్కి తిరిగి వచ్చేశారు. అది విని తరువాతి కాలంలో కొంతమంది దక్షిణామూర్తి దర్శనం చెయ్యడానికి బయలుదేరినటువంటి వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తరువాత స్థిమితం తప్పిపోయి కొండ మీద కూర్చుని ఉండిపోతే, చీకటి పడిపోయినా తిరిగి రాకపోతే భగవాన్ రమణులు అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే వాళ్ళకి మార్గం దొరికి వాళ్ళు మళ్ళీ తిరిగి రమణాశ్రమాన్ని చేరుకున్నటువంటి సందర్భాలున్నాయి. అందుకే అరుణాచలంలో పరమేశ్వరుడు 3 రూపములతో ఉంటాడు. ఒకటి స్థూలలింగం, రెండవది అరుణాచలేశ్వర లింగం, మూడవది దక్షిణామూర్తి. ఇందులో స్కాంద పురాణంలో ఏం చెప్తారంటే ఒక జీవుని యాత్ర తీసుకుంటారు. ఒక జీవుడి యాత్ర అంటే భగవంతుడి నుంచి విడివడి కర్మానుష్ఠానం చేసి ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి జీవుడు యాత్ర మొదలుపెట్టి ఎన్నో శరీరాలు తీసుకుంటాడు.
ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు, శివ సహస్రం చెప్పచ్చు. అవకాశం లేనప్పుడు 8 నామములు చెప్తారు. ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. అమ్మవారికి కూడా ఇక వేరు నామాలు చెప్పరు. భవస్య దేవస్య పత్నీ నమః, శర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః, పశుపతే దేవస్య పత్నీ నమః అని ఈ 8 నామాలకి మళ్ళీ పత్నీ నమః అని కలుపుతారు. ఈ 8 నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు, శివార్చన పరిపూర్తి అయిపోయినట్టే. అందుకే శివస్వరూపానికి పూజ చేయడం భక్తితో చేసినప్పుడు దానంత తేలికైనటువంటి పూజ ఇంకొకటి లేదు. భక్తి లేనప్పుడు పరమేశ్వరుడి యొక్క పూజ చేయడం సంభవమూ కాదు. కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ అది అగ్నిలింగం. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. ఈ 8 పరమశివుని యొక్క సాకారమూర్తి స్వరూపాలు. అటువంటి స్వరూపాలలో అరుణాచలం అగ్నిహోత్రానికి ప్రతీకగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ అరుణాచలేశ్వరుడి యొక్క దేవాలయం అంతరాలయంలోకి ప్రవేశిస్తే గడప లోపలికి వెళ్ళడానికి, గడప బయటకి వాతావరణంలో తేడా ఉంటుంది. లోపల చాలా వేడిగా ఉంటుంది, గడప దాటి బయటికి వస్తే చల్లగా ఉంటుంది. అగ్ని ఒక మూర్తి స్వరూపాన్ని పొంది అక్కడ నిలబడింది. అగ్ని వలన ఈ లోకానికి మహోపకారం జరగడానికి కారణం పరమేశ్వరుని యొక్క శాసనమే. అగ్నియే పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది. దిక్పాలక స్వరూపంగా అగ్ని పరమశివుని యొక్క ఆజ్ఞని ఔదలతాలుస్తాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్యైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. పరమేశ్వరుడు ఈ లోకాన్ని గొప్పగా అనుగ్రహించి 5 భూతములకు 5 నియమములను విధించాడు. ఒకానొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద ఆగ్రహం వచ్చి శుక్రాచార్యుల వారిని మింగేశాడు పరమేశ్వరుడు. ఆయన కడుపులో ఉక్కి వెళ్ళినటువంటి శుక్రాచార్యుల వారు సమస్త లోకములు ఆయన కడుపునందే ఉండడం చూసి గొప్ప స్తోత్రం చేశాడు శివమహాపురాణంలో. అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి శివతత్వాన్ని చెప్పాడు. పంచభూతములకు నియమములను ఏర్పరిచాడు శివుడు. ఆయన ఆ నియమాన్ని ఏర్పరిచి ఉండకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకలేదు. పృథివీ కదలకూడదు అని నియమం చేశాడు. ఈ భూమి కదలకూడదు, ఈ భూమి 1 అంగుళం పెరగకూడదు, 1 అంగుళం తరగకూడదు. పరమేశ్వరుడు సృష్టి యందు భూమి యొక్క విస్తారం ఎంత అని నిర్ణయం చేశాడో ఎప్పటికీ భూమి యొక్క విస్తారము అంతే ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ప్రళయజలముల యందు మునిగిపోయి లయమైపోయే పర్యంతము ఇది అలాగే ఉండాలి. ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు బీజములను అందులో ఉంచినా అన్ని మాటలు పంట పండాలి. అన్ని మాటలు పంట పండడానికి వీలైన రీతిలో ఈ భూమి యందు అమృత బీజములను మొట్టమొదట ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడే. అందుకే కుంభకోణమని ఒక క్షేత్రం. కుంభకోణము అంటే, కుంభము అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రళయ జలాలలో మునిగిపోయినటువంటి భూమి పైకొస్తే సృష్టి చేసినప్పుడు జీవులందరికీ అన్నం దొరకాలి కాబట్టి వాళ్ళు పంట పండడానికి నాగలి పెట్టి భూమిని దున్నితే
ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు ఓషధులుంచినా అందులోంచి పంటలు పండేటట్టుగా అమృతత్వాన్ని భూమికి కల్పించడానికి అమృతంలో తడిసినటువంటి ఓషధులతో కూడినటువంటి కుంభము ప్రళయ జలముల మీద తేలి వస్తుంది. అది ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగంగా ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించి పరమేశ్వరుడు దాన్ని తీసుకెళ్లి ఆ అమృత ఓషధులను భూమి ఎందుంచుతాడు. కుంభకోణం అన్న క్షేత్రంలో ఆ కుండ వచ్చి ఆగింది. అందుకే ఇప్పటికీ కుంభకోణంలోనే ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. బహుశా నాకు తెలిసి ఉన్నంత వరకు అక్కడ ఉన్నంత పెద్ద సరోవరం నేను ఇంకెక్కడ చూడలేదు. అక్కడే మహాతీర్థము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అక్కడ తెప్పోత్సవం చేస్తారు. అటువంటి కుంభకోణ క్షేత్రంలో ఆ అమృత భాండమునందు అమృతంతో తడిసినటువంటి ఓషధుల్ని భూమి మీద ఉంచాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ జీవులందరూ బతుకుతున్నారు అంటే, భూమి పండుతోంది అంటే దానికి కారణము ఒక్క పరమశివుని యొక్క అనుగ్రహం. ఆయన ఈ భూమి కదలవచ్చు అని నిర్ణయం చేశాడనుకోండి, ఐశ్వర్యము పతనమైపోతుంది. ఎంత పెద్ద పెద్ద హర్మ్యములు నిర్మించండి, భూమి కదిలితే పడిపోతాయి. జీవరాశి క్షేమంగా నివాసం చెయ్యలేదు. భూమి కదలకూడదు అని నియమం చేసిన వాడు ఆయనే. అలాగే నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే నీటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు. ఆయన యొక్క భార్యకి శర్వాణి అని పేరు. శర్వాణి 3 అక్షరాలతో ఆడపిల్లకి ఉంచడానికి పరమోత్కృష్టమైనటువంటి పేర్లలో ఒకటి శర్వాణి. ఇంట్లో శర్వాణి అన్న పేరుతో ఆడపిల్ల ఉండి శర్వాణి శర్వాణి అని ఆ పిల్లని 10 మాటలు పిలిస్తే చాలు, ఇంటికి మంగళాలు కలుగుతాయి. ఎందుకంటే శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఇందులో ఉత్తర దిక్కుకి చూసేటటువంటి ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. మంగళాయతనం దేవం అని ఆయన మంగళమూర్తి అయి ఎడమ తొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకుని జలములకు అధిష్టాన దేవత అయి ఉంటాడు. వేదంలో చెప్తారు, ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ, ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి కానీ ఆ క్షణంలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే నీరు లేకపోతే త్వరగా చనిపోతాడు. అన్నం తినకపోతే జ్వరం వచ్చి అన్నం తినలేదనుకోండి, కాసిని పాలు తాగితే శరీరం బలంగానే ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన నీరు చాలా తొందరగా బయటికి వెళ్ళిపోతోంది అనుకోండి, అతిసారంగానో వాంతులుగానో వెళ్ళిపోతుంటే అతను ఇంటి పట్టున ఉండడం కుదరదు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి లోపల నీరు నిలవుండేటట్టుగా చూసుకోవాలి. నీరు ప్రాణధారకము అని పిలుస్తారు. ప్రాణములు దేని చేత నిలబడతాయి అంటే కేవలము నీటి చేతనే నిలబడతాయి. అలా నిలబెట్టగలిగినటువంటి ఆ నీటిని పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు. అందుకే నీటి యందు విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. నీటికి పురిటికాలం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి వస్తువుకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో ఇంట్లో ఆడదానికి పురుడు వస్తే ఆ పురిటి గదిలోకి పురుషుడు ఎలా వెళ్ళడో, పురుడున్న ఇంట్లో ఎలా జాతాశౌచం ఉంటుందో, అలాగే పురిటికాలంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకి ప్రతి వస్తువుకి కూడా స్పృశించడానికి కానీ దాన్ని మనం పుణ్య సంపాదన కొరకు కానీ వాడడానికి వీలు లేదు. నదులకన్నిటికీ పురిటికాలం శ్రావణ మాసం. కొత్త నీరంతా వచ్చి చేరుతుంది. శ్రావణ మాసంలో ఎక్కడా నదీ స్నానం చేయకూడదు. ఎవరైనా శ్రావణ మాసంలో నదీ స్నానం చేస్తే నదీ స్నానం చేశాడని పుణ్యం ఇవ్వరు, వ్యతిరిక్త ఫలితం ఇస్తారు. అలాగే చింతకాయ ఉంటుంది, చింతకాయకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలమునందున్న చింతకాయని తిన్నటువంటి వాడికి జీర్ణశక్తి మందగిస్తుంది, మందగించి అజీర్ణ వ్యాధి ప్రబలుతుంది. ఒక్కొక్క వస్తువుకి వేదం ఒక్కొక్క పురిటికాలాన్ని నిర్ణయించింది. నదులకు విశేషమైనటువంటి శక్తితో ఉంటాయి. ఎందుచేత అంటే చంద్రుని యొక్క కిరణములలోంచి అమృత ప్రసారం అవుతూ ఉంటుంది. అందుకే ఆయనకి సుధాకిరణుడు అని పేరు. ఆ అమృతపు ధారలే శివలింగం మీద పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఆ అమృత ధారల చేత శివలింగం తడుస్తుంది. బ్రహ్మాండ స్వరూపంగా శివలింగం ఉన్నప్పుడు
అలాగే లలాటే లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్తని శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత ధారల గురించి చెప్తారు. అందుకే లోకంలో చూసి చూడగానే ఆబాలగోపాలానికి సంతోషమివ్వగలిగినటువంటివి మూడే మూడు. ఒకటి ఏనుగు, 2 సముద్రం, 3 చంద్రుడు. అటువంటి చంద్రబింబాన్ని చూసి సంతోషాన్ని పొందని వాళ్ళు ఉండరు. అందుకే సాధారణంగా చంద్రుడి గురించి చెప్తే శంకరాచార్యుల వారు ఎప్పుడు వాడినా కూడా హిమకరహ అంటుంటారు. హిమకరహ అంటే చల్లని కిరణములు కలిగినటువంటి వాడు, లోకాన్నంతటినీ సేద తీరుస్తాడు. ఆయన కిరణములలోంచి వచ్చేటటువంటి అమృతతత్వాన్ని నీరు లాక్కుంటుంది. నదికి ఆ శక్తి ఉంటుంది. నది ఏర్పడడం గురించి వేదంలో అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. ద్యులోకము అని ఆకాశంలోంచి వర్ష రూపంలో పడుతున్నప్పుడు మెరుపులలో ఉండేటటువంటి కాంతిని తాను పుచ్చుకొని నేల మీద పడి ప్రవహిస్తూ చంద్రుడి నుండి అమృతత్వాన్ని గ్రహిస్తుంది. అందుకే ప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి నదిలో, అంటే ఓ నిలబడినట్లుగా ఉన్నట్లు కాకుండా ప్రవహించి వెళుతోందనుకోండి, స్త్రీ పురుషుడు కూడా ఒకలా స్నానం చేయకూడదు నదిలో. నదికి అభిముఖంగా నిలబడి పురుషుడు చెయ్యాలి, నదికి వాలువైపుకి నిలబడి స్త్రీ స్నానం చెయ్యాలి. తప్ప ఇద్దరూ ఒకవైపుకే తిరిగి స్నానం చేయకూడదు. ఆ తెల్లవారుజామున ఆ నదీ స్నానం చేసినట్లయితే నీటిలో ఉన్నటువంటి అమృతత్వాన్నంతటినీ కూడా చంద్రకిరణముల నుంచి స్రవించినటువంటి సుధాధారలను పొందినటువంటి నీరు మనుష్యుని యొక్క శరీరంలోకి తేజస్సుని నింపుతుంది. అందుకే స్నానం అంటే మజ్జనం అని పేరు. మజ్జనం అంటే యథార్థమునకు స్నానం చేశాడు అని ఎప్పుడు పిలుస్తారంటే తల మునగాలి, తల మునిగితేనే స్నానం అంటారు. మనం నదికి వెళ్ళామనుకోండి స్నానానికి, తల ముంచుతాం. మళ్ళీ తల ముంచడం కూడా మన ఇష్టం వచ్చినట్టు తల ముంచకూడదు. తలని ఇష్టం వచ్చినట్టు నీటిలో ముంచితే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని అలా ముంచకూడదు. ఎందుకంటే చిన్న చిన్న క్రిములు ఉంటాయి, అవి తల ముంచినప్పుడు చెవుల గుండా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయాయంటే ఒక్కొక్కసారి మస్తిష్కాన్ని చేరుతాయి, ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే వేదం నదీ స్నానాన్ని ఎలా చేయాలో కూడా నిర్వచనం చేసింది. ఈ 2 చేతి బొటన వేళ్లు తీసుకుని కుంభకం చెయ్యాలి. అంటే కుంభకం అంటే దీర్ఘ కుంభకం చెయ్యలేం మనం అని ఊపిరి బాగా పీల్చి ఈ 2 బొటన వేళ్లతో 2 నాసారంధ్రములను మూసుకుంటారు. ఈ 2 పెద్దగా ఉన్నటువంటి పొడుగు వేళ్లు తీసి చెవుల యొక్క ఈ 2 భాగాలని వంచేస్తారు. మృదులాస్థి అంటారు. అంటే ఎముకలతో ఉంటుంది చెవి చర్మం, కానీ మృదులాస్థి, వంగుతాయి ఎముకలు. వాటిని ఈ 2 వేళ్లతోటి మూసుకుంటారు. ఈ ముక్కు రంధ్రాల్ని, ఈ 2 వేళ్లతో చెవి రంధ్రాల్ని మూసి నదిలోకి 3 మాటలు తలని ముంచి తీసి మళ్లీ ఊపిరి కోసం ప్రాణం కొట్టుకునే లోపల పైకెత్తేయాలి. ఎత్తి ఈ చేత్తో ముక్కు మించి నీరు తుడుచుకుని ఊపిరి తీసేసుకోవాలి వెంటనే. ప్రాణాలని ఖేద పెట్టేటటువంటి అధికారం మనకి లేదు. అలా నదీ స్నానం చెయ్యాలి. చేసినట్లయితే ఈ మూర్ధన్య స్థానం నీటిలో ములుగుతుంది. ములిగితే ఈ ద్వారం గుండా శక్తిని పుంజుకుని నదిలో ఉన్నటువంటి అమృతత్వాన్ని తన శరీరంలోకి గ్రహిస్తాడు. అందుకే నదీ తీరంలో ఉండేటటువంటి వారికి, నదీ జలాలు తాగేటటువంటి వారికి సాధారణంగా ధారణాశక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు నదిలో స్నానం చెయ్యగలగడం ఒక గొప్ప అదృష్ట విశేషం. అధమాధమైనటువంటి స్నానము అని దేన్ని చెప్తామంటే, ఈ తల ముంచడానికి అవకాశం లేక ఏదో ఒక చెంబుతోటో పాత్రతోటో నీరు తీసి తలమించి పోసుకుంటే అధమాధమైనటువంటి స్నానం చేశాడు అంటారు. ఎందుకంటే తల ముంచడానికి అవకాశం లేదు కాబట్టి నీరు తీసి తలమించి పోసుకుంటారు. అసలు యథార్థమునకు నీటి యందు తల ముంచినదే స్నానం. అలాగని గిన్నెలు చెంబులు పెట్టి అందులో తల ముంచకూడదు. ప్రవాహమునందు చెరువులో కానీ నదిలో కానీ మాత్రమే స్నానం చెయ్యాలి. కాబట్టి నీటి యందు పరమేశ్వరుడు అంత శక్తిని నిక్షేపించాడు. నిక్షేపించడం కాదు, నీటికి ఒక ధర్మం పెట్టాడు. ఎందుచేత అంటే నీరు కదలాలి. నీరు కదలలేదనుకోండి, పృథివీ కదలకూడదు. నీరు కదలాలి. నీరు కదలకుండా పృథివీలాగే నిలబడిపోయిందనుకోండి, ఇక ఎక్కడ ప్రాణులు బ్రతకరు. ఎందుచేతనంటే నీరు ప్రవహిస్తే తప్ప పంటలు పండవు, పంటలు పండితే తప్ప అన్నం దొరకదు. నీరు ప్రవహిస్తే తప్ప అన్ని చోట్ల నీరు దొరకదు. నీరు దొరికితే తప్ప మనుష్యులకు కాదు ఏ జీవకోటికి ప్రాణాలు నిలబడవు.
అలా నీరు నిలబడాలి అంటే నీరు ప్రవహించి వెళ్ళాలి. ప్రవహిస్తూ వెళ్ళిపోయినటువంటి నదులు పొంగినప్పుడు ఆ నదీ జలాల్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఊళ్ళోనూ చెరువులు పెంచుతారు. అనేకమైనటువంటి చెరువులతో ఉండేవి పూర్వం ఊళ్ళు. ఈ ప్రవహించిన నదీ జలాలు కట్ట తెంచుకున్నప్పుడు చెరువులలోకి వెళ్ళి చెరువులలో నిలవగా ఉండిపోతాయి. అప్పుడు వరదలు ఊళ్ళని ముంచెత్తావు, చెరువులు నీరు పుచ్చుకుంటాయి. కాబట్టి నదీ జలములు ఎప్పుడూ ప్రవహించాలి. పరమేశ్వరుడి శాసనం ఏమిటంటే నీరు ప్రవహించినప్పుడు ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళాలి తప్ప పైకి ఎక్కకూడదు. నీరు అగ్నిహోత్రం అయితే పైకి ఎక్కాలి తప్ప కిందకి వెళ్ళకూడదు. పరమేశ్వరుడు అలా శాసనం చెయ్యలేదనుకోండి ఈ రెండు భూతములకు, అసలు మనం ఎవ్వరం ఒక క్షణం కూడా ఈ భూమి మీద బతకలేం. నీటికి పైకెక్కే లక్షణం ఉందనుకోండి, అక్కడ ఆ కాళేశ్వరం పక్కన ప్రవహిస్తున్నటువంటి గోదావరి, మంథని గౌతమేశ్వర దేవాలయం పక్కన ప్రవహిస్తున్న గోదావరి పల్లంలోకి వెళ్ళదు. అది ఎత్తెక్కిందనుకోండి, ఇక ఈ మంథని గ్రామం ఎక్కడ ఉంటుంది? మంథని గ్రామం ఏమిటి? సముద్రం పొంగితే సముద్రం ఎత్తెక్కిందనుకోండి, ఇక విశాఖపట్నమును తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఊళ్ళు ఎక్కడ ఉంటాయి? నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అంటారు. అందుకే నీరు పల్లం వైపుకు మాత్రమే ప్రవహించాలి తప్ప నీరు పైకి ఎక్కడానికి వీల్లేదని పరమేశ్వరుడు శాసనం చేశాడు. అలా శాసనం చేశాడు కాబట్టే వెంటనే ప్రాణాలు నిలబడడానికి యోగ్యంగా ఎప్పుడు కడుపుని కిందకుంచి నోటిని పైకుంచుతాడు శరీర నిర్మాణంలో. విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్థవిరోధ్రువ అని ఏ ప్రాణి కడుపున ఏ ప్రాణి పుట్టాలో పరమేశ్వరుడే నిర్ణయం చేస్తాడు. మనుష్యుని కడుపున మనుష్యుడు పుట్టాలి, కుక్క కడుపున కుక్క పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, పంది కడుపున పంది పుట్టాలి. ఏ ప్రాణి పుట్టనివ్వండి, ప్రాణాలు నిలబడడానికి నీరు పుచ్చుకోగానే అది వెంటనే ప్రాణస్థానములను నిలబెట్టడానికి పల్లానికి వెళ్ళిపోవాలి. కాబట్టి కడుపు కిందకుంటుంది. కడుపు పైకి పెట్టి నోరు కిందకి పెట్టాడనుకోండి, మీరు ఆలోచించండి అసలు ఎలా ఎక్కుతుంది నీరు? ఎవడూ బ్రతకడు. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మాలనుకున్న వాడికి దాహం వేస్తే తెలుస్తుంది. దాహం ఈ ఊళ్ళో పైన ఏం జరుగుతోందో నాకు కనపడుతుంది, నా లోపల నీరైపోయిందని నాకు తెలుస్తుందా? తెలియదు. ప్రాణములు తమ తమ స్థానములు తప్పిపోవడానికి సిద్ధపడిపోతుంటే నీళ్లు లేవు కాబట్టి ఇక మేము ఇందులో ఉండలేము, పిండాండంలో మేము పైకి లేచిపోతామని ప్రాణములు సిద్ధపడతాయి నీరైపోతే. అప్పుడు పరమేశ్వరుడు అని ఒకసారి ఊపిరి పీల్చాననుకోండి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములని 10 రూపాలుగా విడిపోతాడు. విడిపోయి ప్రాణము శరీరాన్ని నిలబెడతాడు. అపానము తినకూడనివి తిన్నాననుకోండి, కడుపు లోపల మంట పుట్టి సున్నితమైనటువంటి అవయవములు దెబ్బ తినకుండా దుర్గంధభూయిష్టమైనటువంటి వాయువు అధోముఖంగా వెళ్ళిపోతుంది. అపానము అంటారు. వ్యానము అని ఒక వాయువు శరీరం పడిపోయిన తరువాత కూడా ఇంకా ఇది నాది అని చెప్పి పట్టు కూర్చుంటాడు జీవుడు. ఈ శరీరంలో ఇన్నాళ్ళు నేనున్నాను, ఇది నాది అని పట్టుకుంటాడు. దాన్ని వ్యానవాయువు అంటారు. అలా పట్టుకుంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్ప అతనికి మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇవ్వడం కుదరదు పరమేశ్వరుడికి. అలా విడిపించగలిగినటువంటి వాడెవరు అంటే ఒక్క కడుపున పుట్టినటువంటి కొడుక్కే అధికారం ఉంటుంది. కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని ఎందుకు ఏడుస్తారంటే, వ్యానవాయువుని విడిపించగలిగిన వాడు, గయాశ్రాద్ధం పెట్టి తల్లిదండ్రులు పుణ్యం చేసుకోకపోయినా మోక్షం ఇవ్వగలిగినటువంటి వాడు, గోదానం చేసి పున్నామ నరకం తప్పించగలిగిన వాడు, ఇంట్లో సింహాసనానికి నీరాజనం ఇవ్వగలిగినటువంటి వాడు కొడుకు ఒక్కడే. ఆ అధికారం కొడుకుంటుంది కాబట్టే కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని కోరుకుంటారు. వ్యానవాయువు శరీరాన్ని పట్టేసుకుంటే కొడుకు ఒక్కడే వచ్చి కూర్చుని కొన్ని మంత్రాలు చెప్తాడు. తెలిసో తెలియకో మా నాన్నగారు ఈ చేతులతో ఎన్నో దోషాలు చేశారు, కాళ్లతో చేశారు, కడుపుతో చేశారు, గుండెలతో చేశారు, మా నాన్నగారు చేసిన దోషములన్నీ విడిపోవుగాక అని జ్ఞాతుల అభివృద్ధి కోసం ఆనంద హోమం చేసి తండ్రి ఉద్దేశించి తల్లి కాని తండ్రి కాని ఒక మంత్రం చెప్తాడు. నాన్నగారు, అమ్మా ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి, జర్జరీభూతమైపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది దీనికి, ఇది ఇక పనికి రాదు. ఈశ్వరుడు వేరొక శరీరాన్ని ఇస్తాడు, ఆ శరీరంతో పుణ్యకర్మలు ఆచరించు, పితృదేవతా స్థానంలో నిలబడి నన్ను నీ మనవల్ని ఆశీర్వచనం చేయమని ఆనంద హోమం చేస్తాడు. అందుకే జ్ఞాతి 11 రోజులు అశౌచం. అప్పుడు ఆ వ్యానవాయువు వదిలిపెడుతుంది.
శిథిలమైపోయి కూలిపోయిన ఇంటి గోడ మీద కూడా ఇది ఫలానా వారికి సంబంధించినది అని పేరు రాసుకున్నట్టే వ్యానవాయువు శరీరాన్ని పట్టుకుని ఉంటుంది. అభిమాన దేవత అంటారు. అదే నేను నేను అన్న అభిమానం ఉంచుతుంది. అది లేకోండి శరీరాలు నిలబడవు. దిక్కుమాలిన శరీరం, ఇది ఏం బాగుంది, ఏం అందంగా ఉంది, దీనికి ఎందుకు అన్నం పెట్టడం అన్న భావన వచ్చిందనుకోండి, ఆ శరీరం నిలబడదు. కుష్ఠరోగగ్రస్తుడు కానివ్వండి, చీవు నెత్తురు కారిపోయి వేళ్లు కూడా ఊడి కింద పడిపోతూ ఉండనివ్వండి, తాను మాత్రం తన శరీరాన్ని తాను పోషించుకుంటాడు. తన శరీరం మీద తనకి అభిమానం ఉంటుంది. శరీరాభిమాన దేవతగా వ్యానవాయువుగా శంకరుడు పరిపాలన చేస్తాడు ఈ శరీరాన్ని. ప్రాణ అపాన వ్యాన ఉదాన వాయువు అని ఒక వాయువు ఉంటుంది. ఎప్పుడైనా ఒక గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు పితృరుణాన్ని తీర్చుకోవాలి. తనని తన తండ్రి ఎలా కన్నాడో తాను కూడా సంతానాన్ని కనాలి. సంతానాన్ని కనడానికి ధర్మక్షేత్రాన్ని స్వీకరిస్తాడు. కామాన్ని ధర్మంతో ముడివేస్తే కొడుకు కూతురు అనే రెండు అర్థములు ఏర్పడతాయి. కూతుర్ని కన్యాదానం చేస్తే దశాపరేషాం దశ పూర్వేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక వాళ్ళు తరిస్తారు. కొడుకుని కంటే స్నాతకం చేస్తాడు, ఇందాక నేను చెప్పిన ఫలితాలు వస్తాయి. అందుకని ఇప్పుడు ప్రత్యుత్పత్తి చెయ్యడానికి, తను ఒక సంతానాన్ని పొందడానికి తన శరీరమునందు విశేషమైనటువంటి సంతోషము అంకురించిన నాడు శరీరంలోనే ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవములు వాయువు ప్రవేశించినటువంటి కారణం చేత కొంత మార్పు చెంది శరీరంలో తేజోరూపమైనటువంటి వీర్యము విడుదల కావడానికి సహకరిస్తుంది. దాని చేత భార్యలో ఉన్న రేతస్సు, పురుషుని యొక్క వీర్యము, శుక్రశోణితములు ఏకమై తనలాంటి కుమారుడు జన్మిస్తాడు. వేదంలో చెప్తారు, హృదయస్థానము నుండి తేజస్సు పురుషుడికి కదిలిందనుకోండి, కొడుకు పుడతాడు. హృదయస్థానము నుండి కదలకుండా శరీరాంగముల నుండి కదిలిందనుకోండి, ఆడపిల్ల పుడుతుంది. కాబట్టి అలా కొడుకుని కానీ కూతుర్ని కానీ కనడానికి వీలుగా శరీరంలో ఉన్న కొన్ని అవయవములు ఆ సమయమునందు మార్పు చెందేటట్టుగా సహకరించడానికి ఉదాన వాయువు పనికొస్తుంది. ఆ ఉదాన వాయువుగా నిలబడేటటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన శరీరావయవములన్నీ సమానంగా పెరగాలి. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారు ఈ శరీరాన్ని కన్నారు. కుడి చెయ్యి 6 నెలలు పెరిగి ఎడం చెయ్యి 6 నెలలు పెరుగుతుంది అన్నాడు ఈశ్వరుడు. 2 చేతులు సమానంగా పెరుగుతాయి. తెల్లవారితే గోళ్లు సమానంగా పెరుగుతాయి, వెంట్రుకలు సమానంగా పెరుగుతాయి. ఎక్కడ ఏది పెరగాలో ఏది పెరగకూడదో కూడా ఈశ్వర శాసనం. కనుబొమ్మ మీద వెంట్రుకలు ఉన్నాయనుకోండి, ఒక స్థాయి మించి పెరగకూడదు. కను రెప్పకి వెంట్రుకలు ఉన్నాయనుకోండి, సాధారణంగా వెంట్రుక వాలుతుంది. ఒక్క కనురెప్ప వెంట్రుక మాత్రం వాలడానికి వీల్లేదు. ఇలా ఉండి కెరటంలా ఇలా పైకి లేస్తుంది. అలా పైకి లేస్తుంది కాబట్టి రక్షణ కోసం కంచె వేసినట్టు కనురెప్ప ఇలా మూసుకుంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి నిలబడతాయి. అలా నిలబడతాయి కాబట్టి నిద్రపోతున్నప్పుడు కూడా కన్ను కొంచెం తెరిచి ఉన్నా ఏ క్రిమి కంటి గుడ్డు మీదకి వెళ్ళదు. అంత రక్షణ వ్యవస్థ పెట్టాడు. ఈ వెంట్రుకలు, కనురెప్పకున్న వెంట్రుకలు ఒక స్థాయి దాటి ఇక పెరగకూడదు. అవి అలాగే ఉండాలంతే పెరిగి. వాటిని కత్తిరించవలసినటువంటి అవసరం ఏర్పడదు. కాబట్టి సమానమనేటటువంటి వాయురూపంతో శరీరంలో ఏవి ఎలా పెరగాలో అలా పెరిగేటట్టుగా నియంత్రణ చేస్తాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. నేను ఏదో కార్యక్రమాల ఒత్తిడితో కడుపు లోపలికి పదార్థం వెయ్యకుండా తిరుగుతున్నాను అనుకోండి, నీ లోపల పదార్థం లేదు, శరీరం నీరసపడిపోతుంది. నీరసపడితే స్పృహ తప్పిపోతుంది. కాబట్టి లోపల వెంటనే పదార్థం పడై దాన్ని లోపల జీర్ణం చెయ్యాలి, సమయం పడుతుంది శక్తి అందించడానికి. వెంటనే పడేసేయమని ఆకలి రూపంలో చెప్తాడు. మంట వస్తుంది కడుపులోంచి. ఆయన చెప్పాడు కాబట్టి పదార్థాన్ని లోపల పడేస్తాం. లేకపోతే ఈ శరీరం ఎలా నిలబడుతుంది? లోపల పదార్థం అయిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడు ఆకలి రూపంలో చెప్తాడు. అందుకని నాగ కూర్మమని ఒక వాయువు ఉంటుంది. భగవంతుని యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసేటటువంటి వారు ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. కొంతమంది మరి మనసు భగవంతుణ్ణి పట్టుకుని ఉంటుంది. ఈశ్వరుణ్ణి స్మరించడానికి వాళ్ళకి పూజా మందిరాలు అక్కర్లేదు. బాగా కడుపు నిండా అన్నం తిన్నవాడికి త్రేణుపులు ఎలా వస్తాయో
అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మతత్వాన్ని అనుభవించినటువంటి కారణం చేత ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది ఆ మనసు. అది స్మరించడానికి ప్రత్యేకంగా ఏమీ పుస్తకమో మందిరమో అక్కర్లేదు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిచుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు ప్రహ్లాదుడు భాగవతంలో. భగవంతుణ్ణి స్మరించడానికి ఒక కారణం ఉండదు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, ఈశ్వర నీటికి ప్రవహించే శక్తి పెట్టి కడుపు ఇక్కడ పెట్టావు, లేకపోతే ఏమైపోదును. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, అన్నం తింటూ, ఈశ్వర ఎంత గొప్ప విశేషం. కఠినంగా ఉండేటటువంటి ఓషధుల్ని బియ్యం తీసుకొచ్చి నీటితో కలిపి అగ్ని మీద తప్తం చేస్తే అవి ఉడికి మెత్తగా తయారై కఠినమైనటువంటి దంతములు నోటిలో ఉండి నాలుక తోస్తూ ఉంటే వాటితో బాగా నమలబడి మెత్తగా తయారవుతుంది. ఏమి పరమేశ్వరుడి శక్తి. లాలాజనంలోంచి మ్యూకస్ టైలిన్ అని 2 వస్తాయి. ఆ జిగురు పదార్థంతో జారిపోతుంది లోపలికి, అమాశయ పాకం ఏర్పడుతుంది. అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ఆయన అనుగ్రహించని నాడు ఈ దవడలు ఎలా కదులుతాయి, అసలు అన్నం ఎలా తింటాం, ముద్ద లోపలికి ఎలా విడుతుంది, ఆకలి ఎలా తీరుతుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమశివుడు లోపల పదార్థం అయిపోయింది, పదార్థం పెట్టు అని ఆకలి రూపంలో చెప్తాడు. దానికి మనం ఆ ఆకలి రూపంలో చెప్పడాన్నే నాగము అంటాం. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించేటటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది. ఆరా అంటారు. మీరు చూడండి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఇటువంటి వారి చిత్రపటాన్ని గీస్తే చుట్టూ కాంతి వలయాన్ని పెడతారు. అలా ఒక్కొక్కరి యందు విశేషమైనటువంటి కాంతి వలయం ఉంటుంది. వారి ముఖాన్ని పట్టుకున్నటువంటి దీప్తిని బట్టి వారు ఎంత ఉపాసనా తత్పరులో అర్థమవుతుంది. కొంతమంది తెల్లవారి లేస్తే చారెడు మందు బిళ్ళలు నోట్లో వేసుకుని మింగుతారు అనారోగ్యం అని. కానీ వాళ్ళ తేజస్సు చూస్తే ముఖంలో ఎంత కాంతి ఉంటుందో. ఆ కాంతికి కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క స్మరణ, భగవంతునికి అంత దగ్గరగా ఉన్న భక్తి. ఆ భక్తి విశేషం చేత అంత తేజస్సు వస్తుంది. దాన్ని కూర్మము అంటారు. కృకరము అని వేరొక వాయువు ఉంటుంది. ఆ ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర అది త్రేణుపునిస్తుంది. అంటే నాలుక కడుపుకి శత్రువు ఎప్పుడు. ఎందుకంటే కడుపు లోపల 3వ వంతు మాత్రమే ఘనపదార్థం ఉండాలి, 3వ వంతు నీరు ఉండాలి, 3వ వంతు గాలి తిరగడానికి చోటు ఉండాలి. అలా ఉండకుండా కడుపు ఎందుకు నిండుతుంది అంటే నాలుకకి లొంగిపోతాడు మనుష్యుడు. జిహ్వచాపల్యానికి లొంగిపోయి రుచిగా ఉందని ఇంకా 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 తింటాడు. అదంతా వెళ్ళి కడుపులో చేరిపోతుంది. ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా తింటున్నాడు అనుకోండి, ఇక తినవద్దు, లోపల చోటు లేదు. నువ్వు అంత తింటే జీర్ణం చేయడం సాధ్యం కాక అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తాడు. వాయువు పైకి త్రేణుపుగా వస్తుంది. కృకర వాయువు అంటారు దాన్ని. నాగ కూర్మ కృకర ధనంజయ. ధనంజయమని ఒక వాయువు ఉంటుంది. అది పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కలుపుతుంది. లేకపోతే భయానకమవుతుంది ఈ భూమి అంతా కూడా. ఎవరు అసలు బయటికి రాలేరు. పడిపోయినటువంటి ప్రాణులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి, అవి ఏవి మార్పు లేకుండా కాష్టభూతములైపోయి కర్రల్లా అయిపోయి అలాగే ఉండిపోయాయి అనుకోండి. ఈ మంథని గ్రామంలో ఇప్పటికి ఎన్ని కుక్కలు చచ్చిపోయి ఉంటాయి, ఇన్ని జీవులు చచ్చిపోయి ఉంటాయి. ఆ జీవులు ఏవి కూడా అలాగే ఉండిపోయాయి అనుకోండి, బిగిసిపోయి. అసలు బయటికి వెళ్ళడానికి చోటు ఉంటుందా? ఎంత దుర్గంధ భూయిష్టమైపోతుంది. అప్పుడు మనుష్యులంటే తీసుకెళ్లి దహనం చేస్తారు, లేకపోతే ఖననం చేస్తారు. మరి మిగిలిన ప్రాణుల్ని ఎవరు తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు? చెయ్యరు. భగవంతుడే లోపలికి ధనంజయ వాయువు యొక్క రూపంలోకి వెడతాడు. వెళ్ళి ఆ శరీరం ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి బద్దలైపోయి ఇందులో ఉన్న పంచభూతములను బ్రహ్మాండంలో ఉన్న పంచభూతములతో కలుపుతాడు. ఇందులో ఉన్న పృథివిలో కలిసిపోతుంది, జలము జలములో కలిసిపోతుంది, అగ్ని అగ్నిలో కలిసిపోతుంది, వాయువు వాయువులో కలిసిపోతుంది, ఆకాశము ఆకాశములో కలిసిపోతుంది.
పంచభూతములను పంచభూతములతో కలిపేసి ఎక్కడ అమంగళకరంగా కనపడకుండా కళేబరాలు చేస్తాడు. దాన్ని ధనంజయ వాయువు అంటారు. ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటారు ధనంజయ వాయువు. అలాగే దేవదత్తము అని ఒక వాయువు, ఎడతెరిపి లేకుండా అర్ధ సంపాదన కోసమని కామం కోసమని తిరుగుతున్నటువంటి వాడు బడలిపోయాడని, ఒరే నువ్వు కొంత విశ్రాంతి తీసుకోవాలరా, నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బడలిపోయాయి, నిద్రపో అని ఈశ్వరుడు ఆవలింత రూపంలో చెప్తాడు. నోట్లోంచి ఆవలింత వచ్చిందనుకోండి, బద్ధకంగా ఉంది, నిద్రపోవాలని కోరుకుంటున్నాడు, బడలిపోయాడని గుర్తు. అందుకే గురువుగారు పాఠం చెప్తుండగా శిష్యులు ఎవరైనా ఆవలించారనుకోండి, వెంటనే లేపి పంపించేస్తారు. ఎందుకు పంపించేస్తారంటే గురువు గారి ముందు కానీ ప్రభువు ముందు కానీ రాససభలో కానీ ఆవలించకూడదు. అలా ఆవలిస్తే అది దోషం కింద స్వీకరిస్తారు. విరాట పర్వంలో రాచపురోహితుడైనటువంటి ధౌమ్యుడు, పాండవులు అప్పటి వరకు ఎవరిని సేవించలేదు, విరాట్ రాజు గారిని సేవించడానికి వెడుతున్నప్పుడు చెప్తాడు, ఆవలింత తుమ్ము హాసంబు చెరుపు తెస్తాయి, ఎక్కడ పడితే అక్కడ అలా ఆవలించకూడదు. పెద్దలు కూర్చుని మాట్లాడుతున్న సభలలో గురువుగారు కూర్చున్న చోట ఆవలిస్తే వెంటనే పక్కకి వెళ్ళిపోమంటారు. 2 తుమ్ము, ఎక్కడ పడితే అక్కడ తుమ్మకూడదు. అందుకే ఒక సభలో ప్రవేశించాలి అంటే ఒక అర్హత ఉంటుంది. అందరూ ఆహ్వానితులే అనకూడదు. సభలో ప్రవేశించడానికి అర్హత ఒకటి ఉంటుంది. ఏమిటా అర్హత అంటే నిత్యము కూడా ప్రతినిత్యము కూడా ఆమ్లాన్ని స్వీకరిస్తారు. అందుకే ఉసిరికాయ తింటారు. ఇవాళ యథార్థమునకు ఆ పేరు ఉచ్చరించకూడదు. ఉసిరికాయ తింటారు. ఎందుకు ఉసిరికాయ తింటారు అంటే అది సభా ప్రాంగణముల యందు అనవసరంగా తుమ్ము రాకుండా కాపాడుతుంది. తుమ్ము రాకూడదు. తుమ్ము వచ్చిందనుకోండి ప్రభువుకి ఆగ్రహం కలుగుతుంది. ప్రభు ఏదో ఉత్తమ సంకల్పం చేస్తున్నాడు అనుకోండి, మనందరం విజయయాత్రకు బయలుదేరుతున్నాం అంటే ఎవడో సభలో తుమ్మాడు అనుకోండి, రాజుగారికి అనుమానం వస్తుంది. అప్పుడు రాజు తీవ్రమైన కోపాన్ని పొందుతాడు. ధౌమ్యుడు చెప్తాడు పాండవులతోటి, హాసంబు, అర్థం పర్థం లేకుండా నవ్వకూడదు. ఎందుచేత అంటే కారణం లేకుండా నవ్వారనుకోండి అవతల వారి యొక్క మనస్సు యొక్క కేంద్రీకరణ శక్తి నశించిపోతుంది వెంటనే. నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఎవరో ఎదురుగుండా కూర్చొని పకపకా నవ్వుతున్నారనుకోండి, నా మనసులో కేంద్రీకరణ పోతుంది. ఎందుకు అలా నవ్వుతున్నారు, ఏ దోషం జరిగింది, నేనేమైనా పొరపాటు మాట్లాడానా, నేను కూర్చోవడంలో ఏమైనా దోషం ఉందా, ఎందుకు నవ్వుతున్నారు అలాగా అన్న నా దృష్టి కేంద్రీకరణ పోయిందనుకోండి, నా ఉపన్యాసానికి సంబంధించినటువంటి భావతంత్రులతో కూడుకున్న ధార తెగిపోతుంది. హాసంబు, ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు. నవ్వడానికి ఒక సందర్భం ఉంటుంది, అంతేకాని సందర్భం లేని నవ్వు అన్ని చోట్ల నవ్వకూడదు. కాబట్టి ఈశ్వరుడు నువ్వు కావలసినంత విశ్రాంతి తీసుకోలేదు, విశ్రాంతి తీసుకో, నీ ఇంద్రియములు బడలిపోయాయి, నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్తాడు. ఈ 10 వాయువుల రూపంలో పరమశివుడు ఈ శరీరాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న పేర్లతో శరీరాన్ని పరిపాలించలేదనుకోండి, అసలు మనందరి జీవితాలు ఏమైపోతాయి. లోపల అన్నం ఉందో లేదో తెలియదు, నీళ్లున్నాయో లేదో తెలియదు, పడుకోవాలో తెలియదు, పడుకోకూడదో తెలియదు, ఏమీ తెలియనటువంటి అగమ్యగోచరమైన స్థితి. వాయు రూపంలో పరమశివుడు మాట్లాడుతుంటాడు. ఒక్క వాయువు పట్ల ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు. నీరు కిందకి వెళ్ళాలి, వాయువు అంతటా తిరుగుతూ ఉండాలి. ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు అని ఉండదు, వాయువు అంతటా వెళ్ళాలి. వాయువుకి శరీరం ఉండకూడదు, కానీ అన్ని శరీరాల్లోకి వెళ్ళాలి. అలా వెడితేనే శరీరాలు నిలబడతాయి.